అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈ వారణాసి, అయోధ్య, ప్రయాగ ఈ ప్రయాణంలో మార్గ మధ్యలో దేవతార్చన. ఎందుకంటే ఉదయం లేచేసరికి మన నిత్య అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ చేయాలి, ఏదో ప్రతిరోజు మాకు బయటకు వస్తే మాత్రం ఇదంతా సెటప్ అంతా ఉంటుంది. ఈరోజు చక్కగా ఒక గ్రామం మీదుగా వెళ్తూ ఉన్నాము. ఆ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగాం చక్కగా. ఎందుకంటే ఒక పక్క మనకి స్నానాలు చేయడానికి పంపు షెడ్ ఏదో ఉంది, చక్కగా అక్కడ స్నానాలు చేసాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మారేడు చెట్లు చూడండి. ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద మారేడుకాయలు ఉన్నాయో. సరే, ఇక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయి. మన పూజకు కూడా చూసారు కదా, మారేడు పత్రి, మందార పువ్వులు, ఇవన్నీ కూడా. సిటీల్లో ఏంటంటే కనీసం చెట్టు కూడా ముట్టుకోవడానికి లేదు. కానీ ఈ గ్రామంలో నేను ఆగగానే ఇలాగ దేవతార్చన అనుకోగానే అందరూ వచ్చి చక్కగా ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఏం కావాలన్నీ ఏర్పాట్లు చేసి కూర్చోండి, స్నానాలకి బకెట్లు అవి ఇచ్చి అన్నీ ఇచ్చారు. అదేవిధంగా ఆవు పాలు దొరకలేదని చెప్పి ఏదో పాల ప్యాకెట్లు కూడా దొరకలేదు ఇక్కడ షాపులు లేక. సరే అని కొంచెం దూద్ ఉంటుందనంటే వీళ్ళ ఇంట్లో ఉన్న ఆవుల్ని అక్కడ ఉన్నాయి చూసారు ఆవులు. లోపల కూడా ఇంకా చాలా ఆవులు ఉన్నాయి. హిందుత్వం అనేది సిటీల్లో కన్నా గ్రామాల్లోనే వ్యాప్తి చెంది ఉంది, ఇంకా బ్రతికి ఉంది అని అంటే గ్రామాల వల్లే. ఎందుకంటే నేను ఇందాక ఆయన ఒక ప్రశ్న అడిగాను, ఏమంటే మీకు శక్తి ఉంది, గుండు ఉంది, మీరు బ్రాహ్మణులా అని అడిగాను. అంటే హిందీలో అడిగాను అనుకోండి. కాదు, నేను హిందువుని అని అన్నాడు ఆయన. నాకు చాలా ఆనందం వేసింది ఆ మాటకి. అసలు హిందువు అని అంటే ఆ కట్టు బొట్టు ఆ వ్యవహారం అలా ఉండాలి. ఈరోజు ఎవడు మొహం చూసినా సరే వాడు హిందువా ఏ మతస్థులా అని చెప్పి గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాం. ఒక ముస్లింను గుర్తుపట్టాలంటే పైన టోపీ పెట్టుకుంటాడు, ఒక క్రిస్టియన్ గుర్తుపట్టాలంటే చేతులు ఖచ్చితంగా బైబుల్ ఉంటుంది, లేదా మెడలో సిలువ ఉంటుంది. కానీ ఒక హిందువుని గుర్తుపట్టాలంటే కనీసం మెడలో రుద్రాక్షమాలు ఉండదు, బొట్టు ఉండదు, కనీసం పంచో కండువా, లేదనంటే మరీ అంత ట్రెడిషనల్గా కాకపోయినా మినిమం అయినా కనీసం ఆ వేషధారణ అనేది ఉండదు. ఇవన్నీ మనం మార్చుకుంటే ఖచ్చితంగా హిందుత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది, అంతరించిపోతుంది ఇంకా సిటీల్లో అయితే. కావున అందరూ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని గౌరవించండి, ఆదరించండి, ఆచరించండి. శుభం. ఒక పక్క మాకు వంటదే అవుతుంది, ఆహారం, స్వామివారికి నైవేద్యం, మాకు కూడా నైవేద్యం కావాలి కదా. సరే, ఉంటాను. శుభం.